వెల్కమ్ బ్యాక్. 26 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అత్యవసర సర్వీసుల క్రిందకు తీసుకొస్తూ జీవో జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మె నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసుల క్రిందకు రానప్పటికీ వారిని అత్యవసర సర్వీసుల క్రిందకు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో నంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇదిలా ఉంటే జగన్ సర్కార్ ఎస్మా ప్రయోగంతో అంగన్వాడీలు మరింత తీవ్రతతో నిరసనలు చేపట్టాలని నిర్వహించారు. ఇప్పటి వరకు పగలు నిరసనలు చేసిన అంగన్వాడీలు ఇక్కడి నుంచి రాత్రిపూట కూడా నిరసనల పర్వం కొనసాగించబోతున్నారు. అలాగే అంగన్వాడీ కార్మికులతో పాటుగా 15 రోజులుగా మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెబాట పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మున్సిపల్ కార్మికులతో జరిగినటువంటి చర్చలు కూడా విఫలమైనట్టుగా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంబంధించినటువంటి విషయంపై ప్రభుత్వం తోటి కార్మిక సంఘాలు చర్చలు జరగడం జరిగింది. సుమారు 3.5 గంటల పైగా జరిగినటువంటి చర్చలు విఫలమైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే 21,000 జీవితంకు జిఎంఓ అంగీకరించారు. 6,000 హెల్త్ అలవెన్స్ కు కూడా మార్పు చేసే విషయంలో కూడా మాట్లాడతామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇప్పటికీ 2 సార్లుగా చర్చలు జరిగినా కానీ, గతంలో ఒక మారు మరలా ఈ రోజు కూడా చర్చలు జరిగినా కానీ ఇటు ప్రభుత్వంకి మంత్రివర్గ ఉపసంఘానికి కార్మిక సంఘాలకు జరిగినటువంటి చర్చలు విఫలమైనని కూడా చెప్పవచ్చు. అంటే పూర్తి స్థాయి క్లారిటీ రాకుండా ఉండటము, అదేవిధంగా ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం 2019 నుండి ఇవ్వాలని డిమాండ్ చేయటము, నష్టపరిహారం పెంపు, అదే చనిపోయిన వారికి సంబంధించినటువంటి మట్టి ఖర్చుల పెంపుపై కూడా డిమాండ్ చేస్తామని కూడా కార్మికులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మంత్రివర్గ ఉపసంఘంతో చేసినటువంటి చర్చలు విఫలమైనట్లు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఒక విధంగా చూసినట్లయితే గనక కొన్ని విషయాలపైన ఇటు ప్రభుత్వానికి కార్మికులకు సంబంధించి సానుకూలంగా ఉన్నా, మరికొన్ని విషయాల్లో
చాలా కఠినంగా ప్రభుత్వం ఉందంటూ కూడా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. కానీ ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ మీద, అంగన్వాడీ హెల్పర్స్ మీద ఏదైతే గనక ఎస్మా ప్రయోగించారో రానున్న రోజుల్లో కూడా మున్సిపల్ కార్మికులపై కూడా అట్లాంటి నిర్ణయం తీసుకుంటారని ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఈ రోజు జీవో నెంబర్ 2 ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ టీచర్లకు సంబంధించి జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని కొంత కార్మికులు, అటు మున్సిపల్ కార్మికులు కొంత బాధ్యత తీసుకున్నా కానీ ప్రభుత్వమే కఠినంగా వ్యవహరిస్తున్నట్టు కూడా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటి ప్రతిపాదనలు శానిటేషన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటివరకు చెల్లిస్తున్నటువంటి 15,000 రూపాయల జీతం, 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ కలిపి 21,000గా జీతం చెల్లిస్తామన్నారు. మేమైతే 21,000 బేసిక్ చేయటం అనేది హర్షణీయమైనప్పటికీ కానీ 2 ఏళ్లుగా ఇస్తున్న దాన్నే కొత్తగా ఏమి ఇవ్వకుండా దీన్నే ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి 1 నెల బోనస్ ఇవ్వండి అని అడిగారు.